అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం ఎస్కోట్లో ఉన్న పుణ్య తిరుమలగిరి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే పుణ్యగిరిలో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ అనేది కొండకి కింద భాగంలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. కొండపైన స్వయంభూగా వెలిసిన శివలింగము, ఇంకా ఇక్కడే కోటిలింగాలు, అంటే ఒక లింగం తక్కువ కోటిలింగాలు కూడా ఇక్కడే ఉన్నాయండి, వెలిసాయండి. ఈ పుణ్యక్షేత్రం అనేది చాలా మహిమగల పుణ్యక్షేత్రం అని అయితే చెప్పుకోవచ్చు. మేమైతే ఈ టెంపుల్ని దర్శించుకోవడానికని మార్నింగ్ విశాఖపట్నంలో అయితే 9:30కి స్టార్ట్ అయ్యామండి. 9:30కి స్టార్ట్ అయితే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 11:30 అయితే అయింది. ఈ దేవస్థానం ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి అంటే, మనం శృంగవరపు కోట, అదే ఎస్కోట వెళ్ళినాక ఎస్కోట బస్ స్టాండ్ నుంచి మనం 1 km ముందుకు వెళ్తే దుర్గాదేవి టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్కి పక్కన ఆచ్ ఉంటుంది, పుణ్యగిరి ఆచ్. ఆచ్ నుంచి మనం ఒక 2 km లోపలికి వెళ్తే మనకి అక్కడైతే ఈ టెంపుల్ అయితే వస్తుందండి, పుణ్య తిరుమలగిరి క్షేత్రం అనేది. మనం టెంపుల్కి వెళ్తున్న వేలోనే లొకేషన్ అయితే ఇలా ఉంటుందండి. చుట్టూ కూడా బాగుంటుంది. ఇవి చూసారా వానరం, ఇవి ఎక్కడ చూసినా సరే మనకైతే ఈ పుణ్యగిరిలో అయితే అవి కంప్లీట్గా కనిపిస్తూనే ఉంటాయండి. ఎక్కడ చూసినా ఏ లొకేషన్లో కూడా అవి మనకు కనిపిస్తాయి. ఇదేనండి టెంపుల్. ఈ పుణ్య తిరుమలగిరి క్షేత్రంకి అయితే మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం అండి. చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా మనం కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత ఇలా లోపలికి ఎంట్రీ ఉంటుందండి, ఇలా డైరెక్ట్గా. ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అయినా సరే చాలా విశాలంగా ఎక్కువ స్పేస్లో అయితే కట్టారండి. టెంపుల్ చాలా బాగుంది. ఇంకా వెంకటేశ్వర స్వామిని చూస్తే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నారు. చూస్తున్నారు కదండి, పద్మావతి అమ్మవారు. చూడండి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో. ఇంకొంచెం అలా ముందుగా వెళ్తే అటువైపుకి పద్మావతి అమ్మవారి నుంచి ఇంకొంచెం అటువైపుగా వెళ్తే మనకి శ్రీ 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 గోదాదేవి అమ్మవారి గుడి కూడా ఉందండి. ఇక్కడ చూడండి గోదాదేవి అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. చుట్టూ కూడా మనకి ఎటువైపు చూసినా అంతా పచ్చగా గ్రీనరీ ఉండటం వలన టెంపుల్కి ఎలాంటి పొల్యూషన్ కానీ ఏమీ చుట్టుపక్కల ఉండకపోవటం వలన చాలా బాగుంది. అంటే ఎస్కోట్కి కొంచెం 2 kilometers లోపలికి ఉండటం వలన చుట్టూ కూడా అంతా కొండలు, ఇలాంటి లొకేషన్ ఉండడం వలన చాలా అయితే బాగుంది, పీస్ఫుల్గా అయితే ఉంది. ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యగిరి టెంపుల్ ఉండటం వలన అందరూ పుణ్యగిరి టెంపుల్కి చూడటానికి అయితే వస్తారు కదండి, శివుడిని దర్శించుకోవడానికి. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది కాబట్టి ఎక్కువగా అయితే ఈ పుణ్యగిరిని దర్శించుకుంటారండి. ఈ దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మనకి ఈ టెంపుల్ అయితే కింద ఉంటుంది స్టార్టింగ్లోనే, కాబట్టి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలా అక్కడి నుంచి మనమైతే పైకి అయితే శివలింగాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్ళొచ్చండి. మీరు ఎప్పుడైనా సరే ప్లాన్ చేసుకుంటే చక్కగా సాటర్డే ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి. సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి అలా పైకి వెళ్ళి శివాలయం కూడా వెళ్ళొచ్చండి. ఈ పుణ్యగిరి క్షేత్రానికైతే చరిత్రే ఉందండి. ఈ ఆలయానికి పుణ్యగిరి ఆలయ చరిత్ర నేను మీకు చెప్తాను. ఇంకా ఈ దేవస్థానం ముందైతే తులసి మొక్కలు చూడండి, తులసి వనమే ఉంది. అన్ని రకాల తులసి కూడా ఇక్కడ పెంచుతున్నారు. మొత్తంగా ముందు వైపు అయితే అంతా కూడా తులసి వనమే ఉందండి. మనమైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు మనమైతే కొండపైన శివుని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పుణ్యగిరి కొండపైకి వెళ్ళే వే అనమాట. ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పర్ హెడ్ 20 రూపీస్, 20 రూపాయలు. టెంపుల్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుందండి. ఆ తర్వాత అయితే అలౌడ్ ఉండదు పైకి, ఎందుకంటే అంతా చీకటిగా ఉంటుంది కదా పైన, అంటే కొండ కదండి, ఇది లైక్ ఫారెస్ట్లా ఉంటుంది. ఈ పుణ్యగిరి క్షేత్రం అనేది విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పుణ్యగిరి గ్రామంలో అయితే ఉందండి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది కూడా అండి. అయితే ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగానికి కింద భూగర్భంలో అయితే ఒక 6 అడుగుల కింద కండండి పాలరాతి నందీశ్వరుడు ఇంకా శివలింగం కూడా స్వయంభూగా వెలిసారంట. ఇక్కడ ఈ పుణ్యగిరిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఈ లింగానికి అనునిత్యం కూడా అభిషేకం జరుగుతూ ఉంటుందంటండి గంగాజలంతో. ఈ గంగాజలం అనేది ఒక ధారలా అయితే ప్రతి నిమిషము కూడా, అంటే కంటిన్యూగా కూడా కింద ఉన్న శివలింగానికి నందీశ్వరులకి కూడా అభిషేకం అయితే జరుగుతూ ఉంటుందంటండి. అయితే అందుకే ఆ దారని
పుట్టుద్వార అని పిలుస్తారండి ఇక్కడ. కానీ స్వయంభూగా వెలిసిన శివలింగం నందీశ్వరులు భూగర్భంలో ఉండటం వలన వాటి పైన అయితే మళ్ళీ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారంటండి. మనమైతే నార్మల్గా వెళ్ళి దర్శించుకునేటప్పుడు ఈ శివలింగాన్ని దర్శించుకుంటామండి. కానీ నిత్యం అభిషేకం జరుగుతున్న శివలింగం మాత్రం అది భూగర్భంలో 6 అడుగుల లోపల అయితే ఉంటుందండి. అక్కడ అభిషేకించుకొని వచ్చిన జలం అనేది పుట్టుదారు ఉంటుంది కదండి, అదైతే మనకు కనిపిస్తుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది అయితే ఇప్పటికీ కూడా ఎవరు ఫైండ్ అవుట్ అయితే చేయలేకపోయారండి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు పైకి మన చేతిలో కవర్లు కానీ తినేవి కానీ ఏవైనా ఉంటే అండి, మనం అవి బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేయడం మంచిది. మన చేతిలో ఉన్నాయని చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఇవైతే లాక్కొని వెళ్ళిపోతాయండి. చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, ఎందుకంటే ఇవి మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మన వెనకాల వస్తూ ఉంటాయి. టెంపుల్కి మనం టికెట్ తీసుకునే దగ్గర వరకు అయితే అండి మనకి వెహికల్తో రావచ్చు, 2 వీలర్తో. ఇంకా పైకి అయితే మనం స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదండి, స్టెప్స్ కొంచెం హైట్గానే ఉంటాయి. అలాగని ఎక్కువ స్టెప్స్ కూడా కాదు, పర్వాలేదు, మనం వెళ్ళగలుగుతాము. ఈ పుణ్యగిరి క్షేత్రానికి అయితే అండి సుమారు 7,000 సంవత్సరాల చరిత్ర అయితే ఉందండి. చెప్పాను కదా ఈ టెంపుల్కి ఒక చరిత్ర అయితే ఉందని. అదేంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ పుణ్యగిరి క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో అయితే అండి విరాట మహారాజు కొలువున్న విరాట పర్వతం అయితే ఉండేదంట. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం అయితే చేశారు కదా, మనకు తెలుసు ఈ విషయం అయితే. పాండవులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి భూగర్భంలో ఉన్న నందీశ్వరునికి శివలింగానికి అయితే ప్రతిరోజు కూడా అభిషేకం చేసేవారంటండి. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ చూసారు కదండి, కోటిలింగాల ఘాటు. ఈ కోటిలింగాల ఘాట్ దగ్గరేనండి అర్జునుడు అప్పుడు పాశుపదాస్త్రం కోసం అయితే తపస్సు చేసి ఆ పాశుపదాస్త్రాన్ని అయితే పొందారంట. ఆ కాలంలో ఇక్కడ ఒక మట్టి కోట ఉండేదంటండి. ఆ కోటలోని కీచకుడు ఉండేవారంట. కీచకుడు అంటే తెలుసు కదండి, విరాటరాజు మహారాజు ఉన్నారు కదా, వాళ్ళ భార్య అయిన సుదేశ్ని సోదరుడు. ఆ కీచకుడు అక్కడే ఉండేవాడని ప్రతీతి. ఇదే పుట్టుదార. పాండవులు అజ్ఞాతవాసంలో ఉండేవారు కదండి, అప్పుడు ద్రౌపదిని కీచకుడు బలాత్కరించడానికి ప్రయత్నిస్తాడు కదా అండి. అలా ప్రయత్నించినప్పుడు భీముని చేతిలో వధించబడగా విరాటరాజు భార్య తన సోదరుని మరణానికైతే చింతిస్తూ తన సోదరునికి ముక్తి ఇవ్వమని అయితే విరాటరాజుని అయితే అడుగుతుందండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ చూస్తున్న లొకేషనే పుట్టుదార అంటారు. ఈ వాటర్ అనేది శివునికి అభిషేకం చేసి వస్తాయండి. ఈ నీళ్ళను ఇక్కడ చాలామంది ఆ గంగాజలంతో స్నానాలు చేస్తారు. నీళ్ళు చల్లుకొని అయితే గుడిని దర్శించుకోవడానికైతే పైకి వెళ్తారండి. అయితే విరాటరాజు కంకుభట్టుని అడగగా, కంకుభట్టు అంటే అజ్ఞాతవాసంలో ఉన్న ధర్మరాజు అండి. ధర్మరాజు అప్పుడు శివుడిని ప్రార్థించి పరమశివుడిని కాశీక్షేత్రం వలన ఎక్కడ కూడా కోటిలింగాల ఆవిర్భావాన్ని గావించినందువలన కీచకుడికి హస్త నిమజ్జనం అనేది వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ చేత ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర అయితే చేయమని చెప్పాడంటండి శివుడు. అందుకే ఇప్పటికీ కూడా ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హస్త నిమజ్జనం చేసుకోవడానికైతే వస్తారండి. చూస్తున్నారు కదా అండి, ఇదంతా కూడా కొండపై నుంచి లొకేషన్ అనమాట. వీటి నుంచి కొండ నుంచి టెంపుల్ అక్కడి నుంచి పైకి ఉంటుందండి. ఆ పైకి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈ కోటిలింగాలు అనేవి కూడా అండి అధోముఖంగా ఉంటూ ప్రతి లింగం నుంచి కూడా గంగ ఉద్భవిస్తూ ఉంటుందంటండి. ఇది మన భారతదేశంలోనే ఏ క్షేత్రంలోనూ కూడా కనిపించదు అంట. ఇక్కడైతే దారగంగమ్మ లోయ ఉంటుందండి. దారగంగమ్మ లోయ నుండి ఒక సొరంగ మార్గం అయితే కాశీ వరకు ఉండేదంటండి. అయితే 100 సంవత్సరాల క్రితం నారాయణ బజేగర్ అనే స్వామీజీ అంట ఈ కాశీకి ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్ళి అక్కడ ఉన్న గంగాజలం తీసుకొచ్చి శివునికి అయితే అభిషేకించేవారంటండి. కొండపైన శివాలయం నుంచి కొంచెం కిందకి దిగితే అండి మనకి అక్కడ త్రినాథ స్వామి గృహ అయితే కనిపిస్తుందండి. ఇలా కొంచెం ముందుకైతే వెళ్ళాలి, చెప్పాను కదండి ఇదే త్రినాథ స్వామి గృహ. కొంచెం ముందుగా వెళ్తే మనకు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, శివలింగం, ఇంకా త్రినాథ స్వామి అయితే కనిపిస్తారండి. ఇక్కడ చూసారు కదా వాటర్ అనేది పక్క నుంచి ఎలా ఫ్లో అవుతుందో. అయితే ఇక్కడ పుణ్యగిరిలో కూడా అండి కోరిన కోరికలు తీరడం కోసమని
5, 7 ఇలా రాళ్ళునైతే పేర్చి పెట్టుకుంటారండి కోరికలు తీరడానికి. ఈ పుణ్యగిరి మేము డిగ్రీ చదువుకునేటప్పుడు అయితే అండి ఇంతగా అయితే లేదు, కానీ అప్పుడు కూడా బాగుండేది. కార్తీక మాసంలో అయితే ఈ పుణ్యగిరికి ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉంటుందండి, ఎందుకంటే కార్తీక మాసంలో శివాలయాన్ని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. చూడండి చక్కగా శివలింగం పైన వాటర్ ఎలా అభిషేకం అవుతుందో అక్కడ చూసారు కదండి, రాళ్ళు పెట్టారు 1 బై 1 ఒక దానిపైన ఒకటి. ఏమైనా కోరికలు తీరడం కోసం అయితే అలా పెట్టుకుంటారండి. ఇదంతా వాటర్ కూడా పైన ఉన్న వాటర్ ఫాల్స్ నుంచి అలా కిందకు వస్తూ ఉంటాయండి. ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుందండి. రెయినీ సీజన్లో అయితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఈ లోయనే దారగంగమ్మ లోయ అని అంటారండి. ఈ అమ్మవారు గ్రామదేవత అనమాట. ఇక్కడ ఈ లోపల మీకు లోయను చూపిస్తాను. ఆ లోయలో సొరంగ మార్గం నుండి కాశీకి వెళ్ళేవారంట. ఈ దారగంగమ్మ అమ్మవారి గురించి అయితే మేము చిన్నప్పుడు మా అమ్మగారు అయితే కథలు చాలా బాగా చెప్పేవారండి. అంటే అవి నిజంగా జరిగినవి, అక్కడ వాళ్ళు చెప్పుకునేవి. కొండ పైన కూడా చాలా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదండి. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం వే అనేది కొంచెం రిస్కీగా ఉంటుంది, సింగిల్ వే ఉంటుందన్నమాట. అటు ఇటు కూడా లోయలు ఉంటాయి ఎక్కువగా. మనం చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పైకి వెళ్ళాలంటే గ్రూప్ వైజ్గా వెళ్ళాలండి. మేము చదువుకునేటప్పుడు అయితే మేము ఒక 20-30 మెంబర్స్ అయితే మొత్తం అందరం వెళ్ళాం కాబట్టి అంత పైకి అయితే టెంపుల్ నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళామండి మేము. చూస్తున్నారు కదా అండి, ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక సొరంగం ఉందని చెప్పాను కదండి, ఇక్కడే ఉంది. గ్రిల్స్ అడ్డంగా పెట్టారు చూసారా. ఆ కింద నుంచి సొరంగ మార్గం ద్వారా కాశీ వెళ్ళి కాశీ జలాన్ని తీసుకొని వచ్చి అయితే శివునికి అయితే అభిషేకం చేసేవారంటండి. పుణ్యగిరి క్షేత్రం అనేది ఒక పుణ్యక్షేత్రం అని అయితే చెప్పచ్చండి. ఇది అంతగా పేరు కూడా పొందింది. ఇది గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉందండి. చూసారు కదా అండి, పుణ్య తిరుమలగిరి క్షేత్రం చూసాం మనం, ఇంకా పుణ్యగిరిని కూడా దర్శించుకున్నాం. మీరు కూడా వచ్చి చక్కగా వెంకటేశ్వర స్వామిని ఇంకా మహాదేవుని కూడా దర్శించుకోండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే ఇది టూరిస్ట్ ప్లేస్ అని అయితే చెప్తానండి నేను. వింటర్ సీజన్లో చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడికి పిక్నిక్లో వేసుకుంటారు. నా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.